సభ్యత సంస్కారం లేని వాళ్ళతో మాట్లాడే బదులు మాట్లాడకుండడం మంచిది. థూ. నువ్వు సభ్యత సంస్కారం గురించి మాట్లాడుతున్నావా? కట్టుకున్న భార్యను పట్టుకొని కోపిష్టి పిల్లమంటూ నాకు ముక్కు లేదంటూ. నేను అన్న దాంట్లో అబద్ధం ఏముంది? నీకు తెలవాలంటే ఎవరన్నా విషయాలకు నీ ముఖం చూపి. నీకు ముక్కు లేదని నీ ముఖం మీద చెప్పకపోతే పాత చెప్పుతో కొట్టుకుంటా. లేకుంటే నువ్వే ఒకసారి అద్దంలో నీ ముఖం చూసుకో, నీకే సమజవుతుంది నీకు ముక్కు లేదని. మాటకు ముక్కు లేదు ముక్కు లేదు ముక్కు లేదంటూ అట్లాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పు 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 చెప్పు. ఆ ఎందుకు వేసుకున్నానా? లగ్గంలో ఒక్కసారైనా నీకు ముఖం చూపిత్తగా. సోపేయాలంటే కరోనా వస్తుంది అని మీ అవ్వ అయ్య మస్తు కవర్ చేసిండ్రు, కరోనాలో పెళ్లి చేసిండ్రు. అరే నువ్వు తీసినావు మాస్క్, నువ్వు తీసినావు మాస్క్. ఈ మధ్య ముసి ముసి నవ్వుకుంటే డబ్బా ముక్కు కనబడుకుంటే పాలుగెట్టను. నీకు డబ్బా ముక్కు ఉందని ఆ రోజే నాకు తెలిస్తే నిన్ను పెళ్లి చేసుకోకపోతుంటిని. అరే దేవి, మహాదేవి, భూదేవి, నా శ్రీదేవి, ఇంకోసారి నీ ముక్కు గురించి మాట్లాడితే నన్ను చెప్పు తీసుకొని కొట్టు. మహారాణి, నీకు 100 కోట్ల దండాలు, 100 కోట్ల దండాలు. చెంపలేసుకుంటున్నా దేవి, చెంపలేసుకుంటున్నా.